హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. వినాయక చవితి రోజు ఈ మోదకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. పేరు ఏదైనా ప్రసాదం మాత్రం ఒకటే. ఈ మోదకాలు చూడ్డానికి తినడానికి చాలా బాగుంటాయి. ఈ మోదకాలు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే కొలతలని టిప్స్ని ఫాలో కండి. మోదకాలు చేసే మిషన్ లేకుండా సింపుల్గా అండ్ ఈజీగా మోదకాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఈ మోదకాల రెసిపీ ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ మోదకాలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1 స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఇలా తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. దీనికి పాకం రావాల్సిన పని అయితే లేదు. పాకం వచ్చిందనుకోండి, మనం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని వాటర్ లేకుండా అంత దగ్గర పడేంత వరకు స్టవ్ పైన ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన కడాయిని అయితే పెట్టుకొని 1/2 కప్పు పాలు 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మొత్తం వాటర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా పాలు వేయడం వలనైతే మోదకాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం 1/2 కప్పు వేసాం కదా, 1 కప్పు అయితే బియ్యపిండిని అయితే తీసుకోవాలి. బియ్యపిండి ఫ్రెష్గా ఉంటే ఈ మోదకాలు అయితే చాలా బాగా వస్తాయి. ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పిండి అనేది మనకి దగ్గర పడుతుంది. మూత పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. పిండి మొత్తం చల్లారిన తర్వాత చేతితో మెత్తగా పిసుక్కోవాలి. ఇలా పిండి అంతా మెత్తగా అయిన తర్వాత మనకి రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మన చేతులకి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకొని మనం బియ్య పిండిని అయితే ఒక గిన్నె షేప్లోనైతే తయారు చేసుకోవాలి. దాంట్లో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే పెట్టుకొని ఇలా ఫింగర్స్తో మనం రౌండ్గా గొబ్బెమ్మల షేప్లో చేస్తే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత మన చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మోదకాల మౌల్స్ లేకపోయినా ఈజీగా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని మోదకాలకి ఇలానే లైన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటిగా అన్ని మోదకాలకి ఇలా నేనైతే లైన్స్ అయితే పెట్టుకున్నాను. షేప్ అయితే చాలా బాగా వచ్చింది. మనం పాలు పోసి పిండిని కలుపుతాం కదా, చాలా స్మూత్గా అయితే మనకి పిండి తయారవుతుంది. మోదకాలు చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా రంధ్రాలు ఉన్న జల్లల్లో కొంచెం నెయ్యినైతే రాసుకొని మనం చేసి పెట్టుకున్న మోదకాలనైతే పెట్టుకోవాలి. ఈ మోదకాలని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం మోదకాలను అయితే పెట్టుకోవాలి. జల్లల్లో పెట్టుకున్నాం కదా, ఆ రంధ్రాలు ఉన్న జల్లల్ని ఆ వాటర్ పైన పెట్టుకొని ఆవిరికైతే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికి చల్లారిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.